నమస్తే అండి, అమరావతి హబ్కి స్వాగతం. ఈరోజు మనం ఐకానిక్ బ్రిడ్జ్ ఎక్కడ వస్తుందో దాని డీటెయిల్స్ మొత్తం చెప్తాము. ఐకానిక్ బ్రిడ్జ్ ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుందని చెప్తాను. ఇది వచ్చి NH65 అండి. ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే. ఇక్కడ వచ్చేసి ఈ రాజధానిలోకి N1, N2, N3 అని నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే రోడ్స్ అనమాట ఇవన్నీ. ఇందుట్లో N13 రోడ్డు ఉంది. ఈ N13 రోడ్డు ఈ స్ట్రైట్గా వస్తుంది. N13 రోడ్డు నుంచి మూలపాడు వరకు, ఇక్కడ మూలపాడు ఉంటుంది. NH65 మీద మూలపాడు అనే ఊరు వస్తుంది. ఈ N16 కంటిన్యూషన్ ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది దాదాపు 5 కిలోమీటర్స్ ఉంటుంది కృష్ణానదిలో. ఇది ఇక్కడ మూలపాడు అనే విలేజ్లో హైవే ఎక్కిద్ది, NH65 ఎక్కిద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి దాదాపు 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది రాజధానిలోకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ఉత్తర ముఖ ద్వారం లాంటిది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళంతా ఇక్కడ స్టార్ట్ అవుతారు. మూలపాడు దగ్గర నుంచే ఈ రాజధాని వైపుకి స్టార్ట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ రాజధానికి ఎలా అంటే ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళాలన్నా, వెస్ట్ బైపాస్ దాకా రావాలన్నా 20 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఈ 20 కిలోమీటర్లు జర్నీ చేసే లోపు ఇటు నుంచి ఇటు రాజధానికి వెళ్ళిపోవచ్చు. ఈ రాజధాని NH13 నుంచి రాజధానిలోకి ఎంటర్ అయిపోవచ్చు. అందువల్ల ఇక్కడ వెస్ట్ బైపాస్ దాకా వచ్చేలోపే ఇటు నుంచి రాజధానిలోకి ఎంటర్ అయిపోవచ్చు. అందువల్ల ఇది ఉత్తర ముఖ ద్వారం. ఇక్కడే ఐకానిక్ బ్రిడ్జ్ కూడా వస్తుంది. ఇది N13 నుంచి మూలపాడు వరకు రాయపూడి. N13 అంటే రాయపూడి నుంచి, రాయపూడి వైపు వస్తుంది. ఈ రాయపూడి దగ్గర నుంచి ఇటు మూలపాడు వైపు వచ్చే బ్రిడ్జ్ అనమాట. దీన్ని ఐకానిక్ బ్రిడ్జ్గా శాంక్షన్ చేశారు. దాదాపు 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది డిజైనింగ్ కూడా మళ్ళీ ఇంతకుముందు వేరే ప్రపోజల్ ఉండేది, దాన్ని మార్చి ఇప్పుడు ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని డిజైనింగ్ ప్రొసీజర్ డిజైన్ చేస్తున్నారు. ఈ ఏరియాలోనే వస్తుంది. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్.